నేను నా ఫ్రెండ్స్ అందరికి బాయ్ బాయ్ చెప్పేసి నా సోలో ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తా. ఈ బడ్జెట్ ట్రిప్ వచ్చేసి 2 పార్ట్స్ కింద ఉంటది. మీరు ఉండే ప్లేస్ నుంచి అయితే పాండిచేరి కదా టికెట్ తీసుకోండి. రైల్వే స్టేషన్ నుంచి నేను బుక్ చేసుకున్న హాస్టల్ వచ్చేసి వైట్ టౌన్ పాండిచేరి దగ్గర అయితే ఉంటది. వైట్ టౌన్ అందాలన్నీ చూసి నేనైతే నా హాస్టల్ కి వచ్చేసా. దీని ప్రైస్ వచ్చేసి 600 రూపీస్. ఒక్కనే కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను చాలా కంఫర్టబుల్ గా ఉన్నాను. మీకైతే పాండిచేరిలో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అండర్ 150 కే దొరుకుతుంది. సో నేనుండే హాస్టల్ వాళ్ళని ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు ఎక్కడికి వెళ్ళాలో. సో ఇవాళ మన డే 1 అంతా బై వాకే ఉంటది. ముందుగా 2 బీచ్లు కవర్ చేసిన తర్వాత ఫ్రెంచ్ వార్ మెమోరియల్ కి వచ్చేసాను. ఆ తర్వాత పక్కనే ఉన్న గాంధీ తాతకి అయితే నమస్కారం చెప్పేసి పక్కనే ఉన్న ఓల్డ్ లైట్ హౌస్ అయితే చూడడానికి వచ్చేసా, కానీ ఇది క్లోజ్ లో ఉంది. నేను హాస్టల్ కి అన్ని ప్లేసెస్ దగ్గరలోనే ఉంటాయి, పాండిచేరి మ్యూజియం కూడా. దీని టికెట్ వచ్చేసి 10 రూపీస్. ఆ తర్వాత పక్కనే ఉన్న వైట్ టౌన్ ని మొత్తం అంతా చూసేసాను, చాలా అందంగా ఉంది ఫ్రెంచ్ కాలనీ అయితే. ఆ తర్వాత దగ్గరలోనే ఉన్న వినాయక టెంపుల్ అలాంగ్ విత్ అరబిందో ఆశ్రమం 2 విజిట్ చేసేసి నాకు కావాల్సిన అయితే కొనేసుకున్నాను. ఫుడ్ విషయంలో ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ అవ్వదు కూడా. నైట్ టైం పాండీలో బీచ్ బాగుంటుందని చెప్పి నేనైతే బీచ్ కి వచ్చేసాను. బీచ్ లో చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత నేనైతే నా హాస్టల్ కి వెళ్ళిపోయా. వాళ్ళ దగ్గర బైక్ రెంటల్స్ వాళ్ళ నెంబర్ కూడా ఉందన్నమాట. డే 2 లో దూరమైన ప్లేసెస్ కవర్ చేసేద్దాం. ప్రైస్ డీటెయిల్స్ లాంగ్ వీడియోలో పెడతాను, స్టే ట్యూన్.